250 రూపీస్ పెట్టి మన మెటీరియల్ తెచ్చుకుంటే బ్లౌజ్ కి ఇంత మంచిగా డిజైన్ చేసుకోవచ్చు. హలో, వెల్కమ్ టు మై ఛానల్ తారక్ టాకీస్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది అడిగారు మెటీరియల్ అంటించడానికి ఏ గ్లూ యూజ్ చేస్తారని. నేను ఇక్కడ B7000 యూజ్ చేస్తున్నాను. స్టార్టింగ్ లో బాటిల్స్ తోని వైట్ గా ఉండే గ్లూని యూజ్ చేసేదాన్ని, బట్ అది మనకి ఆరడానికి టైం అన్నది పడుతుంది. B7000 గమ్ అన్నది ఫాస్ట్ గా డ్రై అవుతుంది. ఫస్ట్ వచ్చేసి గోల్డ్ బాల్ చైన్, స్టోన్ చైన్, గోల్డ్ బాల్ చైన్ అన్నది స్టిక్ చేసుకోవాలి. అది కంప్లీట్ గా డ్రై అయిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు స్కేల్ తీసుకొని 2 సెంటీమీటర్స్ గ్యాప్ లోనే మనము డాట్స్ అన్నవి పెట్టుకోవాలి. మనం పెట్టుకున్న డాట్స్ అన్ని జాయిన్ చేసుకొని గోల్డ్ బాల్ చైన్ అన్న స్టిక్ చేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే షుగర్ బీట్స్ అన్న పెట్టుకోవచ్చు, కానీ నాకు గోల్డ్ బాల్ చైన్ మంచి క్వాలిటీది అనిపించి నేను గోల్డ్ బాల్ చైన్ యూజ్ చేస్తాను. అండ్ షుగర్ బీట్స్ కుట్టడం కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. వీడియోలో చూపిస్తున్నట్టు గోల్డ్ బాల్ చైన్ అంతా స్టిక్ చేసుకున్న తర్వాత శారీ కలర్ కుందం తీసుకొని బాక్సెస్ సెంటర్ లోనే స్టిక్ చేసుకోవాలి. నేను ఇక్కడ లైట్ కలర్ కుందం యూజ్ చేశాను కాబట్టి డార్క్ కలర్ గోల్డ్ బాల్ చైన్ అన్నది స్టిక్ చేసుకున్నాను. నాకు కరెక్ట్ గా శారీకి సెట్ అవుతుంది అని. మీరు కావాలి అనుకుంటే గోల్డ్ బాల్ చైన్ అయినా స్టిక్ చేసుకోవచ్చు. మొత్తం అన్ని అంటించుకున్నాక ఇలా ఉంటుంది. ఇప్పుడు సేమ్ కలర్ థ్రెడ్ అన్నది తీసుకొని గోల్డ్ బాల్ చైన్, స్టోన్ చైన్, గోల్డ్ బాల్ చైన్ అన్నది కుట్టుకోవాలి. అండ్ నేను ఇక్కడ ఏవైతే అంటించానో అన్ని సేమ్ కలర్ థ్రెడ్ అన్నది తీసుకొని మొత్తం అన్ని కుట్టుకున్నాను. ఈ కుందమ్స్ కి చుట్టూ వేసిన కలర్ బాల్ చైన్ కూడా పింక్ కలర్ థ్రెడ్ అన్నది తీసుకొని మొత్తం కుట్టుకున్నాను. అన్నీ కుట్టేసుకున్న తర్వాత ఇక్కడ డ్రాప్ బీట్స్ అన్నవి తీసుకొని ప్రతి కార్నర్లోనే ఒక డ్రాప్ బీట్, షుగర్ బీట్ అన్నది కుట్టుకున్నాను. ఫోర్ సైడ్స్ కార్నర్స్ లో కుట్టుకున్నాను. అదంతా కుట్టిన తర్వాత నాకు ఒక చిన్న స్టవ్ లా అనిపించింది ఆ డిజైన్ చూసి. Speed to the city streets, we began to feel the fire. ఫోర్ సైడ్స్ కార్నర్స్ కుట్టిన తర్వాత మనము 2 సెంటీమీటర్స్ కి డాట్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ మనము ఈ డ్రాప్ బీట్ ఏ సైడ్ అయితే నీడిల్ దించామో మళ్ళీ మనం కింద నుంచి ఆ సైడ్ నుంచి నీడిల్ అన్నది తీసుకొస్తే మనకి లోపల థ్రెడ్ అనేది డబల్ పడకుండా ఉంటుంది. సో అప్పుడు మనం బ్లౌజ్ వేసుకునేటప్పుడు బ్యాంగిల్స్ కి గుచ్చుకున్నా సరే ప్రాబ్లం అయితే ఉండదు. సో అలాగా ప్రతి 2 సెంటీమీటర్స్ గ్యాప్ లోని ఇవన్నీ కుట్టుకోవాలి. మొత్తం కుట్టుకున్నాక ఫైనల్ గా లుక్ అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ పార్ట్ కూడా మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.